అత్తలేమోనని. లేకపోతే ఇల్లాలో వదాం అనుకున్నావా? ఎవరినైనా నువ్వు? మా అత్తగారు. ఎవరినైనా మీ అత్త? సీతత్త, సిపాయిశ్వరుని పెళ్ళం మా అత్త. కొత్తాల్సూరుని పెళ్ళం మేనల్లుడు వాళ్ళు. సీతమ్మా సీతమ్మా సీతమ్మా, మరే మరే ఎవరు చూడ ఎవరనుకున్నావా? నువ్వు రావడం అంటే నా మేనాడు ఏమిటో ఈ గడ్డాలు మీసాలు? హిమాలయ పర్వతాల్లో పెంచారట. నా తండ్రి చూడదినే, చిన్నప్పటి నుంచి ఇంటే వీడు ఒట్టి అల్లరి. నేనంటే పంచప్రాణం. వచ్చే కావడు బావా. ఎవరి కావడు వదలరా, నీ వేషం చూసి భయపడుతుంది. చూడత్త, చిన్నప్పుడు ఎన్ని మొట్టికాయలు వేసినా కుక్కిరి పిల్ల ఊరుకునేది, ఇప్పుడు ఒక్క మొట్టికాయకి కుక్క పిల్ల అట్టుంది. అంటే నేను పెళ్ళాను. ఆడపిల్లలంతేనా? ఇన్ని రోజుల నుంచి బావే నా మొగుడని నిన్నే కలవరిస్తున్నాం. లోపల తీసుకెళ్ళి సీతమ్మ. అలానే వదిలే రానైనా. ఎవరు వచ్చారో చెప్పుకో. అయ్య నా సంబడమా, ఏమిటి అలా చూస్తున్నా? ఎవరు అనుకుంటున్నా? నా మేనల్లుడు రావుడు. ఏమిటి మామ, ఎప్పుడే ముసలాడి అయిపోయావు? ఏమిటా నీ ఎల్లరి నువ్వును? అనుమానమే లేదు, వీడు నీ మేనల్లుడునే. చిన్నప్పుడు ఇలాగే నా మీసాలు పీకి నా దగ్గర కూర్చునేవాడు. అవునరా, పసితనంలో ఉండరా నాలాగా ఉండేవాడు. ఇప్పుడు మీ అత్తయ్యలాగా అయ్యావేరా. అడిగావు, దేశానికి నీలాంటి బక్క కొత్త వాళ్ళు పనికిరారు, మంచి బలం గల యువకులు కావాలని హిమాలయ పర్వతంలో ఒక మహర్షి నా చేత మూదికి తిరిగి దానితో ఊరిన కంద పిల్లగా తయారయ్యా. నేను ఏమనుకున్నా, వీడు మాటలు కూడా తెచ్చాడే, చేతలు కూడా ఇంకా బాగా. అయ్యో నా రాత, నువ్వు ఉన్నావు ఎందుకు దిష్టి బొమ్మలాగా? అది సరేగాని రావుడు, ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అడిగావు, అడుగుతావని నాకు తెలుసు. అత్తయ్య అత్తయ్య ఎడపడా చూచుకుంటూ అలా అలా ఆకాశ గంగ దాకా ఎక్కా. ఎంత కష్టపడ్డావు నాయన. ఆ తర్వాత కైలాస శిఖరం మీద 6 నెలలు కాళ్ళు పైకి తల కిందకి పెట్టి తపస్సు. వినవయ్యా, ఒక మహర్షి ప్రత్యక్షమై, అరే అరే రాముడు, నువ్వు చేసిన తపస్సు చాలురా, ఇంకా ఇంటికి వెళ్ళి నీ మేనబావ కూతుర్ని పెళ్లి చేసుకుని లోకోద్ధరణ చేయరా అని. నా తండ్రి, నువ్వు వస్తావని నాకెప్పుడో తెలుసు. నువ్వు ఏమయ్యావు? నీ చెబితే నా మాట నమ్మేవా? సరేలేవే, అల్లుడు వచ్చాడు సంబరంతో అసలు సంగతి మర్చిపోతేలా? నేను రంగు చేసుకుంటాను కదా. అది కాదు, పాప వాడు ఎప్పుడు తిన్నాడో ఏం తిన్నాడో భోజనానికి స్నానానికి ఏర్పాటు చేయి. అలానే ఎన్నాళ్ళైతున్నానత్తా మళ్ళీ నీ చేతలవని కడుపు నిండా కూడు. మా నాయనే, రేపు గోంగూర పచ్చడి చేసుకుందాం. మరి గారిలో అలానే కావుడు బాయ్ తాంబూలం ఇవ్వు. ఏమిటి అలా సిగ్గుపడతావు? నాకు అలవాటు లేదత్తా. అలవాటు ఏమిట్రా? అమ్మాయి ఇష్టం వేసుకో. మామయ్యా, ఏమయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్యా, మామయ్య ఇంట్లో పడుకోవట్లేదా? అయ్యో నా రాక, అది ఎందుకు అడుగుతాను ఆయన? ఎవరెక్కడ దొరుకుతారా అని రాత్రులు నీ తట్టుకుని తిరగటమే మీ మావయ్య పని. అమ్మా, ఇంత వయసు వచ్చిన ఇదేం పాడు బుద్ధి మావయ్య నీకు? రంబలాంటి అత్త ఇంట్లో పెట్టుకుని ఊరమ్మడి తిరుగుతావా? నా కర్మ, నువ్వు చేసే పని అది. నువ్వేమైనా మావయ్య, ఇంత వయసు వచ్చిన నీకు బుద్ధి మంచిది కదా.
నీ చేత పట్టుబడి దొంగ విధానం వాడేవాడట. ఎవడా చూస్తే తెలుస్తుందా? మనిషిని చూస్తే తెలుస్తాడు. మనిషిలో ఉందా? మెదడులో ఉంది. బ్రహ్మాండమైన దొంగ ఊళ్ళో తిరుగుతున్నట్ట. వాడిని పట్టుకోమని మహారాజు గారు ప్రత్యేకంగా మనల్నే కోరారు. మామయ్య నేను నీ వెంట వస్తాను మామయ్య. నువ్వు దొంగలు ఎలా పడతావో నేను చూడాలంది మామయ్య. నువ్వెందుకు రా తిరిగి తిరిగి వచ్చావు? హాయిగా పడుకొని రే దొంగను పట్టడం అంటే బొమ్మలాట కాదు. నువ్వు జడుచుకుంటావు. అర్థం మరేం పర్వాలేదు మామయ్య. మీసాలు పెంచిన పెద్ద పిల్లని ఉంటే నీ వెనకాల నేను ఉంటాను మామయ్య. ఉన్నాననుకో అది కాదు. బెదిరే ఉంటే రాత్రి కళ్ళలో గిల్లు వస్తాయి. మరేం పర్వాలేదు వద్దంటుంటే అయ్యా పోయినా చెప్పు అత్తయ్యా నన్ను తీసుకెళ్ళమని. అబ్బాయి సరదా పడుతుంటే వద్దంటావి. పైగా దొంగలు పడ్డానికి వెళ్తున్నావు. నాకు భయంగా ఉంది. నువ్వు బలహీనంగా ఉన్నావు. అబ్బాయిని తోడు తీసుకెళ్ళు. ఏవే నేను ఒక్క మాట చెప్తున్నా. వాడు దడుచుకుంటే మాత్రం నా పూచి కాదు. నువ్వు పెద్దాడే ముందు పదా. కర్ర నీ చేతిలో కర్ర సరే తలుపేసుకో. ఊరు బాగాలేదు. ఏమిటి మామయ్య ఈ ఊరితో పాడుపడ్డట్టుంది. పిట్ట దాడు కూడా కనిపించడం లేదు. ఎవరా నాకు పెద్దగా మాట్లాడితే దొంగ దొంగ గారి పక్కన ఎక్కడో ఉండి ఉంటారు మామయ్య. రాయి వేసాడు. నువ్వు ముందు పద. నువ్వు నువ్వు పెద్ద పిల్ల అంటే దొంగలు వింటారు. దొంగలు వింటారు. మరి నన్ను ఎందుకు అట్లా పెట్టావు? అదిగో చూడు మామయ్య కొరి దిగి అదా కురివి కాదు. నా ముఖం కాదు. ఉది బండరా. ఇది ఎందుకు మామయ్య? దొంగలు బంధించడానికి. దొంగలు ఎట్లా బంధిస్తారు మామయ్య? అదంతా నీకెందుకు? ఇదిగో మామయ్య మర్యాదగా చెప్తున్నా. చెప్పకపోయావంటే అత్తయ్య చెప్తావా? నేను ఇక్కడ కూర్చుంటా. ఎక్కడ దొరికేవరా నా కర్మ కొద్ది. నేను దొంగనే పట్టినా లేకపోతే ఉది బండ చూపిస్తున్నా నీకు. అలా దారికి నా వల్ల కాల. కొంచెం నువ్వు వంటూపుడు అందుకే నీ వల్ల ఏమవుతుంది ముందే చెప్పి. రే అలవాటు లేకపోతే రాదు రాదు. వచ్చేసాడు. హిమాలయాల్లో మునికెళ్తున్నాడు కదా. మరేంటా నువ్వు ఇప్పుడు చెప్పు. అక్కడ నీకు అర్థం కాదులే. ముందు చూపిస్తా. అలా రా. ఇక్కడ పెట్టాలి. పెట్టావు చెయ్యి. పెట్టావు. ఇప్పుడు చెయ్యి ఇక్కడ పెట్టాలా? ఇప్పుడు చేస్తున్నా. వేస్తున్నా. వేసా. తెల్లవారి రాజు బట్టలు వచ్చి రాజుగారి దగ్గర తీసుకుపోతా. అయితే తెల్లారి దాకా ఇక్కడే ఉంది. కొత్త వాళ్ళు రాముడు గివుడు కాదురా. నువ్వు దొంగన పడతావా? దొంగని నేనే రా. గజ్జి దొంగని. కొత్తవాళ్ళు గారు మీరింతటి అసమర్థులని కల్లో కూడా అనుకోలేదు. ఒక కొత్తవాడు మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఇంట్లో ప్రవేశించి దొంగను పట్టడానికి మీ వెంట వస్తానంటే అతన్ని అనుమానించని మీరు రహస్య పరిశోధకులుగా నగర రక్షకులుగా ఎందుకు పనికొస్తారు? మీ వయస్సు అనుభవం ఏమైనట్టు? క్షమించండి మహారాజా. నేనే కాదు నా భార్య కూడా పొరపడింది. కామమ్మ మొగుడు అంటే కామోస్ అనుకున్నాం. అంతేగాని ఈ గజదొంగ ఇలా వస్తాడని మాకేం తెలుసు. ప్రభు ఇంకొక అవకాశం ఇప్పించండి. వాడిని పట్టి బంధించి చిత్రవద చేసి చీల్చి చెండాడి. లాభం లేదండి కొత్తవాళ్ళు గారు. మీ సంగతి వాడికి పూర్తిగా తెలిసిపోయింది. మీరు తలకిందులుగా తపస్సు చేసినా వాడు మీకు దొరకడు. దొరికినా మీరు వాడిని ఏమీ చేయలేరు. నా మాట నిశ్చయం. మహారాజా ఆ భారం నాకు అప్పగించండి. తెల్లవారేలోగా వారి కరచరణాలు బంధించి గాడిద మీద ఊరేగించి తమ సముఖంలో నిలబెడతానని నా కత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మీరంతటి సమర్థులే. కాని వాడు మాయావి జిత్తుల మారిగా కనిపిస్తున్నాడు. వాడి మాయలు మర్మాలు నా ముందు పనికిరావు మహారాజా. వ్యూహాలు భేదించడం, ప్రతి వ్యూహాలు పన్నడం
మాకు వెన్నతో పెట్టిన విద్య. ఆజ్ఞాపించండి. షహబాజ్, వెళ్ళండి. ఏమిటది? గజ దొంగ ఉత్తరం ప్రభు. చదువు. శానాని, నా కోసం వెతకనవసరం లేదు. నేటి రాత్రికి అష్టమచంద్రుడు అస్తమించే వేళకు ధరణిగిరి వద్దకు దయచేయండి. ద్వంద్వ యుద్ధంలో నన్ను ఓడించి బంధించండి. ఒకవేళ మీరే ఓడిపోతే మీ అందాల కుమార్తెకు నన్ను భర్తం చేసి ఆశీర్వదించండి. ఇట్లు గజ దొంగ. ఎంత దురహంకారం, ఎంత దుర్మదం! దొంగకెత్తు చంపరిచనమా? ఈ దుర్మార్గుడి శిరస్సు నేల రాలే వరకు నాకు శాంతి లేదు. సెలవు మహారాజా. మహారాజా, ఒక్క మనవి. శానాన్ని శపథం చేసి కొన్ని క్షణాలైనా కాలేదు కదా, అప్పుడే ఈ వార్త వాడికి అందడం, వాడు దానికి జవాబు పంపించడం, ఇదంతా ఏదో ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ దొంగే మనలో ఒకడై మసగడం లేదు కదా. అసలు వాడిని బంధించడానికి ఈ కండబలం గుండె బలం ఏమీ లాభం లేదు మహారాజా. బుద్ధి బలం కావాలి. ఎవరు ఏ బలంతో బంధించినా సరే ఆ దొంగను ప్రాణాలతో పట్టి మాకు అప్పగించిన వారికి 10,000 వరహాలు బహుమానమని ప్రకటించండి. చేతనైతే నిరూపించుకోవచ్చు. కొత్తగా మీరు ప్రయత్నించండి.